పదహారు 12/2018 నుంచి 22/12/2018 వరకు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో గురుబుధుల యొక్క సంచారం, ద్వితీయంలో శని రవులు, తృతీయంలో కేతువు, చతుర్థంలో కుజుడు, భాగ్యంలో రాహువు, వ్యయంలో శుక్రుడు. ఈ సంచారం ద్వారా ఈ పరిస్థితిని కనుక ఒకసారి కనుక పరిశీలించి చూసినట్టయితే రాశిలో సంబంధించి గురుబుధుల యొక్క కలయిక జరిగింది కాబట్టి శ్వాసకోశకు సంబంధించినటువంటి కాస్త ఇబ్బంది, తర్వాత ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం కానీ లేకపోతే గాల్ బ్లాడర్ ప్రాబ్లం కానీ ఇటువంటి ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ. రావి చెట్టు గాలి విశేషంగా లాభిస్తుందని చెప్పి ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్పింది. శాస్త్రం ఎప్పుడు పరిష్కారం చెప్తుంది కాబట్టి పరిష్కారం మనం కనుక్కోవాలి. వృశ్చిక రాశి వారికి అమృతమైనటువంటి సమయం ఇది, విశేషంగా లాభించే సమయం. ఒకవేళ ఈ ఏలినాటి శని సంచారం జరుగుతున్నా కూడా లాభించే సమయం కాబట్టి వ్యయానికి సంబంధించి శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇంట్లో శుభవ్యయాన్ని సూచిస్తోంది. ఇంట్లో గృహంలో సంబంధించినటువంటి కళ్యాణ యోగం కానీ పిల్లలకి సంబంధించి విశేషమైనటువంటి లాభప్రదమైనటువంటి కళ్యాణ యోగాలు, లేదన్నట్టయితే ఇంట్లో నూతన గృహప్రవేశం, అంటే ఇత్యాదులు శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యయాలు సూచించబడుతున్నాయి. ఈ సూచించబడుతున్నటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియని వేగవంతం చేయడానికి మనకు ఉండే అవకాశం అంటే రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ. ధనుర్మాసంలో పౌర్ణమి రోజున అవకాశం ఉంటే శివలింగం, నర్మదా బాణలింగ దానం, నర్మదా బాణలింగంతో పాటు సాలగ్రామ దానం కూడా కలిపి కనుక చేయగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి లాభ ఫలితాలు. ఈ పైవారం కూడా ఇటువంటి ఇదే సంచారం ఇంచుమించుగా ఉంది కాబట్టి విశేషమైనటువంటి లాభాలను అందుకోవాలి అని అనుకున్న వాళ్ళు, అపేక్షించేవాళ్ళు నర్మదా బాణలింగంతో పాటు సాలగ్రామ దానం కూడా చేయటం బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.